గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. రైట్, ఇవాల్టి ఈనాడు పేపర్లో మనం చూసినట్లయితే బ్యానర్ ఐటంగా నిన్న అఖిలపక్ష భేటీ జరిగిన విషయం మనకు తెలిసిందే. ఏదైతే 22వ తేదీన పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలను వెల్లడిస్తూ ఏదైతే ఉగ్ర దాడికి సంబంధించి ఉగ్రదాడిని తుదముట్టించేందుకు, ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా కేంద్రానికి మేము సపోర్టివ్గా ఉంటాము అని చెప్పేసి వివిధ పార్టీలు కూడా నిన్న చెప్పినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ, మరోవైపు పాకిస్తాన్పై ముప్పెట దాడి అంటూ ఇక్కడ మీరు చూడొచ్చు. వీసా సేవల్ని రద్దు చేసింది భారత్. దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేస్తూ నోటీసులు ఇచ్చింది. అటారీ వాఘా సరిహద్దులో గేట్లయితే తెరుచుకోలేదు. పహల్గాం ముష్కర్ దాడిపై దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహం పెల్లుబికినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సో దీంతో అటు పాకిస్తాన్ కూడా ప్రతిచర్యగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది. తమ గగనతలంపైకి భారత విమానాల రాకను రద్దు చేసింది. ఇక మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే అంటూ వార్తను హైలైట్ చేస్తూ 3 బ్యారేజ్ల డిజైన్ల పునఃపరిశీలన అవసరం. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ లోపాల్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ తుది నివేదిక. ఇక తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్ అని కేటీఆర్ వీరికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. అంతమొందించేందుకు ఎంతవరకైనా ఆ ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం అని చెప్పేసి నిన్న ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ, పహల్గాం హంతకులను, వారికి మద్దతిస్తున్న వారిని కలలో కూడా ఊహించినట్లు శిక్షిస్తాం. ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడికి శత్రువుల దుస్సాహసం. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైంది. ప్రధాని మద్దతు ప్రకటించిన దేశాలకు కృతజ్ఞతలు. ఇక సిమ్లా ఒప్పందం నిలిపివేత, భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతిచర్యలు. ఇక నిఘా వైఫల్యంపై విచారణ జరపాలి. 3 అంచెల భద్రత మధ్య ఉండే చోట ఇంత దారుణమా? ఉగ్రదాడికి నిరసగా నేడు దేశవ్యాప్త కొవ్వొత్తుల ర్యాలీకి సిడబ్ల్యూసీ పిలుపునిచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇక రైట్ సైడ్ పైన టాప్లో 3 బ్యారేజ్లు ప్రమాదంలోనే. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల యథాతథంగా పనికిరావు. నష్టం విస్తృతం. సమగ్ర పునరుద్ధరణ, రీడిజైన్ చేయాల్సిందే. జియోఫిజికల్ పరీక్షలు చేయకుండానే నిర్మించారు. మేడిగడ్డలో 7వ బ్లాక్ను పూర్తిగా తొలగించాలి. కుంగడానికి ప్రధాన కారణం నిర్మాణ నాణ్యతా లోపాలే. సీకెన్ ఫైల్స్ అమెరికా సరిగా లేకే ఇసుక జారింది. భూపరీక్షలు లేకుండానే అన్నారం, సుందిళ్ల స్థలాల మార్పు. జాతీయ డ్యాం రక్షణ అథారిటీ నివేదికలో వెల్లడి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. భద్రతా వైఫల్యం నిజమే అంటూ అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా అంగీకారం. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చెయ్యండి, మేం మీకు మద్దతుగా ఉంటామంటున్న విపక్షాలు. పాకిస్తాన్ అదుపులో భారత జవాన్ విడుదలకు చర్చలు జరుపుతున్న భారత ఆర్మీ. కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం, ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక. అఖిలపక్షానికి వచ్చేందుకు గంట టైం లేదా? ప్రధాని తీరుపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శ. ఇక రైట్ సైడ్ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో బెంబేలు. మళ్లీ చేతులు కలిపిన కాంగ్రెస్, బీజేపీ. కుమ్మక్కు కుట్ర. సరిగ్గా 3 రోజుల ముందు డైవర్షన్ టాక్టిక్స్. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక రిలీజ్. ఢిల్లీ నుంచి హఠాత్తుగా ఊడిపడ్డ రిపోర్ట్. ఏడాది తర్వాత గులాబీ ఉత్సవం వేళ ఇవ్వలేమన్న నివేదిక ఇచ్చేసిన ఎన్డీఎస్ఏ. గంటలోనే లీక్ చేసిన రేవంత్ సర్కార్. పార్లమెంటు ఎన్నికల ముందు ఇదే తీరు. బీఆర్ఎస్ టార్గెట్గానే 4 రోజుల్లో హడావిడిగా కాళేశ్వరంపై రిపోర్ట్ అంటూ వార్తనిచ్చారు. సో బీఆర్ఎస్ రజతోత్సవ సభలు జరుపుకుంటున్నటువంటి వేళ కావాలనే ఈ కాళేశ్వరంకు సంబంధించి ఎన్డీఎస్ఏ నివేదిక అనేది ఇప్పించారు అనేది దీని అర్థం. హన్స్ ఇండియా
ఇక్కడ నిన్న మధుబనిలో నేషనల్ పంచాయతీరాజ్ డే ఈవెంట్లో ప్రధాని మాట్లాడుతూ పహల్గామ్ ఘటనకు సంబంధించి అదేవిధంగా ఉగ్రవాదులను హెచ్చరించినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఇచ్చింది హన్స్ ఇండియా. పహల్గామ్ టెర్రర్ అటాక్ విల్ హంట్ యూ టిల్ ద ఎండ్ ఆఫ్ ఎర్త్. Prime Minister Narendra Modi on Thursday declared that the killers of Pahalgam will be pursued to the end of the earth and promised to identify, track and punish every terrorist and their backers. In his first speech after the April 22nd attack in Pahalgam, the Prime Minister vowed to punish terrorists behind the strike and said, India's spirit will never be broken by terrorism. And the next news, Hyderabad decade up for Bharat Summit, Rahul, Priyanka, Kharge to deliver key speeches. 400 delegates from 100 countries likely to attend. ఇవి హన్స్ ఇండియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. రాష్ట్రంలో భారీ డేటా లేక్, సాంకేతిక వినియోగంతో రియల్ టైంలో సేవలు, కృత్రిమ మీద వర్క్షాప్లో సీఎం చంద్రబాబు వెల్లడి. పాలనలో సాంకేతికత వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతంగా సేవలను అందించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. ఏఐకు ప్రాధాన్యమిస్తూనే ప్రజలకు సేవలు అందించే విషయంలో మానవీయత చూపాలని అధికారులకు సూచించారు. ఏఐ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అంశంపై సచివాలయంలో 2 రోజుల పాటు జరగనున్నటువంటి వర్క్షాప్ను నిన్న సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక స్మార్ట్ రైస్ కుక్కర్, జిఐ పరీక్ష కిట్, 3.5 నిమిషాల్లోనే మిర్చిని బస్తాల్లోకి తొక్కేసే యంత్రం, బాపట్ల పోస్ట్ హార్వెస్ట్ సెంటర్లో కొత్త ఆవిష్కరణలు, 3ంటికి పేటెంట్. ఆంధ్రజ్యోతి, అంతమొందించేందుకు ఎంతవరకైనా అని చెప్పేసి ప్రధాని నిన్న ఉగ్రవాదులను అంతం చేయడానికి ఎంతవరకైనా వెళ్తాము, తీవ్రంగా పనిష్ చేస్తాము, శిక్షిస్తాము అని చెప్పేసి ఏదైతే నిన్న మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ఈ భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం, హంతకులను వారికి మద్దతిస్తున్న వారిని కలలో కూడా ఊహించని విధంగా శిక్షిస్తాము, ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసే సమయం ఆసన్నమైంది అన్నటువంటి ప్రధాని అదేవిధంగా అటు సిమ్లా ఒప్పందం నిలిపివేత, భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతిచర్యలకు సంబంధించి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక ఉగ్ర క్యాంపులను నాశనం చేయాల్సిందే, కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తామని చెప్పేసి నిన్న ఆల్ పార్టీ మీటింగ్ జరిగినటువంటి క్రమంలో విపక్షాలు ఉగ్ర క్యాంపులను నాశనం చేయడానికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని చెప్పినటువంటి విషయాన్నే ఇక్కడ హైలైట్ చేశారు. సాక్షి, యుద్ధ మేఘాలు, పాకిస్తాన్తో తీవ్ర స్థాయికి ఉద్రిక్తతలో అది ఖచ్చితంగా యుద్ధ ప్రకటనే, సింధు జలాల నిలిపివేతపై పాక్, సరిహద్దుల్లో భారీగా మోహరింపు, భారత్కు గగనతలం మూసివేత, రాష్ట్రపతితో అమిత్ షా కీలక భేటీ, అతి త్వరలో నిర్ణాయక చర్యలు, ప్రధాని హెచ్చరికల సారాంశం అదే, ముష్కరుల్ని వెంటాడి మట్టిలో కలిపేస్తాం, ఊహకందని రీతిలో ప్రతీకారం, పాక్ నుంచి తక్షణం వచ్చేయండి, భారతీయులకు కేంద్రం అడ్వైజరీ, సరిహద్దుల్లో వైమానిక విన్యాసాలు. ఇక మోసాల కూటమిని ప్రజలు క్షమించరు అంటున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకోకుంటే తోలు తీస్తామని హెచ్చరించే సత్తా వైఎస్ఆర్సీపీకే ఉంది, చంద్రబాబు సర్కారుకు మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరిక అంటూ ఈ వార్తనిచ్చారు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.